బాబు గారు కాఫీ తీసుకున్నాయ్యా. రే రంగా, ఈరోజు నుంచి వాడు గుర్తు పెట్టుకోను. అదేమిటో తెలుసా? ఏంటన్నయ్యా? పొద్దుట స్నానం చేసి బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే కానీ కాఫీ టిఫిన్ ముట్టుకోను, తెలుసా? అలాగేనండి అయ్యా. అయితే కానండి అయ్యా, రాత్రి ఏదో టెలిగ్రామ్ వచ్చినట్టుంది. ఏంటండి అయ్యా అది? అదా, అన్నయ్య ఏదో ఫ్యాక్టరీ గురించి హైదరాబాద్ వెళ్ళాడు కదా, ఈరోజు వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇచ్చాడు. అలాగండి అయ్యా. చదివేదేంటి? వాట్ ఈస్ ఆల్ దిస్? అనిపించింది. ఎందుకంటే ఒక పవిత్రమైన గేదెల కోసం జన్మనెత్తి ఒక చిన్న పశువుల పాకలో పుట్టి మానవ జాతి కోసం పడాలని పాటలు పడి ముళ్ళకేరకం ధరించి చిలువు పొయ్యి మీద పడి పునర్జన్మిత్యం జీవం గల దేవుని వదిలి నాలుగు రప్పులకు ముట్టుకున్న మనం ఎంత పిచ్చి వాళ్ళమన్నయ్య. ఏమిటి? నువ్వు క్రైస్తవ మతం పుచ్చుకున్నావా? ఏం మాట్లాడుతున్నావారా? నాకే ఎదురు చెప్పేంత వాడవేమంటే నీకెవరో ఇంత బోధకుడికి తగిలి ఉండాలి. నోరు మూసుకుని ఆ బైబిల్ బయట పాడే, త్రో ఇట్ అవుట్. అన్నయ్య, ఒకసారి ఈ గ్రంథాన్ని చదివితే నువ్వే ఈ మాట నువ్వు పూర్వం పెద్దలు తెలియక పెట్టుకున్న మూఢనమ్మకాలేవి వాస్తవాలు కాదు. కాస్త ఆలోచించు అన్నయ్య. వాట్? ఏం మాట్లాడుతున్నావురా? పైగా పూర్వ పెద్దలు అంటున్నావురా? మన వంశం ఏంటో మన ప్రసిద్ధి ఏంటో తెలుసా నీకు? కుర్రకుంక పిచ్చి పిచ్చి మాటలు మానేసి ఆ బైబిల్ బయటపడే. అన్నయ్య, నేను ఇంకా నీకు ఏమీ చెప్పలేను. నా నిర్ణయం నాది, నీ నిర్ణయం నీది. నాకు ఇదే చాలు. లీవ్ మీ అలోన్. వాట్ లీవ్ మీ అలోన్? ఏం మాట్లాడుతున్నారా? చిన్నప్పటి నుండి నీకు కావాల్సింది అన్ని ఇచ్చి తల్లిదండ్రులు చచ్చిపోతే నేనే బ్రతికించి నీకు ప్రతిదీ చేతికి అందించి నోటికి అందిస్తే ఈ రోజున నువ్వు నేను మాట్లాడుతున్నావు. అసలు నీకు అర్థమేంటి? నువ్వు మాట్లాడే అర్థమేంటి? నీలో పద్ధతి మారే వరకు నన్ను ఈ గడప తక్కను. అంతవరకు నువ్వు నాకు అన్నయ్యవు కాదు, నీకు నీ తమ్ముడను కాదు. వస్తాను. కొల్లాన్, ఒక్క మాట. నువ్వు ఈ గడప దాటించో ఆస్తులో చిల్లి గవ్వ కూడా దక్కదు. గుర్తుపెట్టుకో, ఆస్తి అంతా ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద ఉంది. ఆలోచించుకో. నీ వయసు చాలా చిన్నది. యువర్ లిటిల్ యంగ్ మ్యాన్. అన్నయ్య, దేవుని ఇస్తున్న ఆస్తి పెద్దదే అన్నయ్య. ఈ లోక ఆస్తులపై నాకు మమకారం లేదు. నువ్వు ఇస్తానన్నా అవి నాకు అక్కర్లేదు. పరలోకంలో ప్రభు నా కొరకు పెద్ద ఆస్తి సిద్ధపడుతున్నాడు. అక్కడ ఆస్తి పాడు కాదు, తరగదు, అపహరించబడదు. చూడు, నీలో మార్పు రావాలని నిత్యం దేవుని ప్రార్థిస్తూ ఉంటాను. వస్తాను. గుడ్ బై. పోరాపో, బెదిరిస్తున్నావా? బ్లడీ ఆర్గ్యుమెంట్స్. నేను నేను లెక్క చేయను. పేదరాలంట ఆడు కడుపునే వేసి పుట్టాడంట, పశువుల పాకలో జన్మించాడంట. ఆయన కోసం వీడు పోతున్నాడు. పోనీ పోనీ, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. జంజినీళ్ళు కరువు అయితే వాడే ఇంటికి వస్తాడు. ఇలాంటి బెదిరింపులు ఎన్నో లెక్క చేయను. అయ్యగారు, ఈ పుస్తకాలన్నీ బయట పడేసి మన ఫోటోలు పెట్టరా. పోరా పో. చిత్తమండి అయ్యా. వాడిలో మార్పు రావడానికి కారణం ఎవరంటారా? ఏమో బాబు. ఇంట్లో చేస్తున్నావు కదరా, ఏం చేస్తున్నావు నువ్వు? మరేమోనండి అయ్యా, అప్పుడప్పుడు మా ఊళ్ళో సంఘ పాస్టర్ లేడు ఇస్రాయేల్ గారు, ఆయనతో తిరగడం చూశానండి అయ్యా. ఎవడవాడు? హూ ఇస్ దట్ ఫూల్? మా నూరు చర్చి పాస్టర్ అండి అయ్యా. వాడెవడైనా నాకు అనవసరం. మా రాజుగారు రమ్మన్నారని వెళ్ళి తీసుకురా. చిత్తమండి అయ్యా. వెళ్ళు. పాస్టర్ గారు, పాస్టర్ గారు, మా రాజుగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి. రాజుగారు, పాస్టర్ గారు రండి, కూర్చోండి. చాలా సంతోషం పాస్టర్ గారు. మిమ్మల్ని ఎప్పటి నుండో కౌరు పెడదాం అనుకుంటున్నాను, కానీ వీలు పడడం లేదు. ఇన్నాళ్ళకి మీ దర్శన భాగం చేసుకునే అవకాశం కలిగింది. అరే రంగా, అయ్యా. పాస్టర్ గారికి ఒక స్ట్రాంగ్ టీ తీసుకురా.
చిత్తమండి. సరే కానీ నన్ను ఎందుకు పిలిపించినట్లండి? చూసారా పాస్టర్ గారు, మా రంగాడికి ఉత్తి వెదవండి. టీ తీసుకురామని ఎంతసేపు అయింది, ఇంకా రాలేదు. అరే రంగా, పాస్టర్ గారు కాఫీ తీసుకోండి. దేవుని స్తోత్రం. ఏంటి దేవునికి స్తోత్రమా? ఏం లేదండి, దేవునికి స్తోత్రం. ఓహో, నేను మా భాషలో వేరే విధంగా ఉందలేండి. సర్లే కానండి, నేను మా మతం మొదలు మీ మతంలోకి చేరదాం అనుకుంటున్నాను. ఆ ఆలోచన నిన్న మధ్యాహ్నం నుండే కలిగింది. నేను కూడా నా తమ్ముడు మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాను. దానికి మీ సహాయం కావాలండి. సరే కానీ మీ తమ్ముడు మధు గారేనండి? వాడాల నీలగిరికి వెళ్ళి వస్తానన్నాడు. సర్లే కదా అని వెళ్ళి రమ్మన్నా. సరే కానీ మీరు అడిగిన మాటకి నేను ఒక మాట చెప్తాను. మీరు అంటున్నారు కదా మతం మారాలి, నేను మీ మతంలోకి రావాలని. నిజానికి అది మతం కాదండి, అది మారు మనసుకు సంబంధించింది. ఒక మనిషి నిజానికి ఈ క్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు మన మనసే మారుతుంది కానీ మతం మారదండి. ఇప్పుడు మారాలంటే ఏం చేయాలంటారు పాస్టర్ గారు? మారాలంటే ఏం లేదండి, మీరున్న పాటన మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నారో అప్పుడు మీ మనసును యేసు ప్రభువుకి అంకితం చేయండి. అప్పుడు దేవాతి దేవుడు మిమ్మల్ని మార్చడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మీ మనసులోకి ఆయన స్వయంగా ఆహ్వానిస్తాడు. అవెంతనండి, మారిపోతాను. ఇంతకీ మీ మతంలోకి చేరమంటారు అంతేనా? అదే అండి నేను చెప్తున్నాను కదా, మీరు ఎందాచి మతం అంటున్నారు, నేను మారు మనసు అంటున్నాను. నిజంగా మీరు అలా మారి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తే అదే సంతోషం అండి. ఏడ్చావులే వెదవా, ఏం మాట్లాడుతున్నావు? ఇందాక నుండి చూస్తున్నా కదా పిచ్చి పిచ్చి వాగుతున్నావు. మీ మతానికి ఉన్న చెప్పారా ఇది? ఎప్పుడైనా మా మతం వాళ్ళు వచ్చి మీ మతంలో చేరండి అన్నారేంట్రా? పిచ్చి పిచ్చి వాగుడు కట్టుబెట్టు. రాజుగారు కోపడకండి. వాట్ ఆవేశమా, ఏం మాట్లాడుతున్నావు? ఇందాక నుండి నిగ్రహించుకుంటున్నాను, అయినా నీ వాగుడు ఆపడం లేదు. పిచ్చి పిచ్చి మాటలు మానేసి కటౌట్ అయితే. సరేనండి రాజుగారు, నేను వెళ్ళొస్తాను. మీ గురించి ప్రార్థన చేస్తాను. మీరు క్షేమంగా ఉండాలని, త్వరగా దేవుని సొంత వెళ్ళు చెప్పవలే. అరే రంగా, అయ్యో ఆ పాస్టర్ గారిని కుట్టాను తిట్టాను, నోటుకు వచ్చినట్టు కూడా ఎన్నో మాట్లాడినా. అయినా ఒక దండం పెట్టేసి వెళ్ళిపోయాడేంట్రా? ఎంత కష్టపడి కొట్టారు, నోరు నొప్పి పట్టేలా తిట్టారు, అందుకని వాడు మిమ్మల్ని ఒకే ఒక దెబ్బ కొట్టాడండి. అయ్యా అసలు ఆ దండంలో అర్థం ఏంటంటావు? బుర్ర తక్కువండి. నన్ను అడుగుతారండి బాబు, మీ బుర్ర అమ్మకం కదండి, ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఏడ్చోలే వెదవా, ఏదో అడిగాను కదా అని వేదాంతం మాట్లాడేస్తున్నావు. నోరుమి, వెళ్ళు నీ పని ఏదో నువ్వు చూసుకో. అలాగే అండి. అయ్యో ఎలా అయినా సరే ఆ పాస్టర్ గారి కుటుంబాన్ని నాశనం చేయాలి. నా తమ్ముని నాకు కాకుండా చేశాడు, వాడి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేయాలి. అప్పటి వరకు నేను నిద్రపోను. అయ్యో బాబోయ్, మా రాజుగారు ఎంత కుట్ర పన్నారా? దేవుడు లాంటి పాస్టర్ గారి కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాడా? ఎలా అయినా సరే ఈ విషయం పాస్టర్ గారితో చెప్పాలి. పాస్టర్ గారు ఏంటయ్యా రంగయ్య, ఎలా వచ్చావు? కూర్చో. ఏంటి పాస్టర్ గారు ఇంత అర్ధరాత్రి కూడా మెలకుగా ఉన్నారు? దేవాతి దేవునితో ఏకాంతంలో ఉన్నాను ప్రభు. కూర్చో రంగా, కూర్చో. ఎందుకు నువ్వు వచ్చిన సంగతి ఏంటి? ఏమీ లేదు పాస్టర్ గారు, మా రాజుగారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాడండి. చూడు రంగా, ఆ దేవాతి దేవుని కృపలో ఉన్నవారు, అలాగే ఆ దేవాతి దేవుని సేవలో కానీ, ఆయన పరిచర్యలో కానీ, లేకపోతే ఆయన నమ్ముకున్న వారిని కానీ ఎవరైనా హాని చేయాలనుకుంటే అది ఖచ్చితంగా వారి మీదకి రాదు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారికి ఎన్నడూ ఆయన కీడు చేయదు. ఇటువంటి పన్నాగాలు అన్యులు కానీ, లేకపోతే దేవుని తెలియని వారు కానీ క్రైస్తవుల మీద ఎటువంటి బురద జల్లాలనుకున్నా అది వారి మీదకి రాదు రంగా. సరే కానీ మీ రాజుగారికి నువ్వైనా చెప్పకపోయావా? నేనా? పెద్ద పెద్ద కొమ్మిడి వాళ్ళు చెప్తేనే వెళ్ళలేదు పాస్టర్ గారు, ఇంకా నా మాట వింటాడా? సరే రంగా, మంచిది. సరే అయితే వెళ్ళరా, చాలా అర్ధరాత్రి పూట అయింది కదా. రే పాస్టర్ గారు,
రాజు ఆస్తంతా పోయింది. ఇంట్లో తినటానికి లేదు. ఆస్తంతా కూడా పాపానికి త్రాగుడికి వేస్ట్ ఖర్చులు చేసి తన జీవితం అంతా పాడైపోయింది. ఇల్లు కొనుక్కుపోయారు, బయట సామానంతా పడవేశారు. ఏడ్చుకుంటూ ఊళ్ళో ఉంటే ఏమని అనుకుంటారేమో, ఎవరైనా ఏదైనా హేళన చేస్తారేమో బయటకు పోయి ఉందామనుకున్నాడు. కానీ ఉంటుండగా ఆకలితో అలమటిస్తూ ఏడుస్తూ, నా తమ్ముడు నేను పోగొట్టుకున్నాను, ఆస్తిని పోగొట్టుకున్నాను, నా జీవితం ఇంతేనా, నేను అలా చనిపోవలసిందేనా, ఆకలితో మాడవలసిందేనా అనుకుంటూ వస్తూ ఉన్నాడు. రాజు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. రాజు ఎంతో హీనముగా ఆ పోయా మండి చేయడం లేదు, ఈ గంజి ఆడి కాగేలా లేదు, కడుపులో చూస్తేనేమో మండిపోతుంది. అయినా మా రాజుగారు అప్పుడప్పుడు అంటుండేవారు, ఒరే రంగా నీకు ఈ సంక్రాంతి పెళ్లి చేస్తాను రా అని. అలా అంటుంటేనే 40 ఏళ్ళు గడిచిపోయి అప్పుడే సంక్రాంతి వెళ్ళి శివరాత్రి వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా పెళ్లి లేదు, ఏమీ లేదు. అమ్మయ్య కూడు ఉడికినట్టుంది, ఇక కూర ఉంది. చేసిన వ్యక్తి దిగజారు ప్రవేశిస్తున్నారు. బాబు మీరా, ఇలా రండి. అయ్యో మా ఇంట్లో కూర్చోడానికి ఏమీ లేదే, ఇక్కడ కూర్చోండి. పర్లేదు రంగన్న, నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను రా. ఏంటండి అయ్యా? ఏం చెప్పమంటావు రంగన్న, ఆస్తంతా పోయిందిరా. ఉన్న ఇల్లు, పొలాలు, డబ్బు, నగలు అన్నీ కోల్పోయాను రా. నేను ఈ ఊళ్ళో ఉండాలనుకుంటలేదు రంగా, వెళ్ళిపోవాలనుకుంటున్నాను రా. అవే మాటలు బాబు, మీరు ఏమనుకోకపోతే నా ఇంట్లో ఉండండి అయ్యా, మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. మీరు పుట్టిన బ్రతికిన వాడిని. చాలా సంతోషం రంగా, నా మీద నీకున్న ప్రేమకి చాలా కృతజ్ఞులు రా. కానీ ఈ ఊర్లో నేను ఉండలేనురా రంగా, పువ్వులు అమ్మిన చోటే కట్టెలమ్మి బ్రతకలేనురా. బాబు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాను రంగా. రంగా, నీవు నాకు సహాయం చేయాలరా. తప్పకుండా చేస్తాను బాబు. ఎప్పుడైనా నా తమ్ముడు ఇక్కడికి వస్తే మా అన్ని ఏడని అడిగితే మీ అన్నీ చచ్చిపోవడం చెప్పరా, నాకు అదే చాలు. బాబు అవే మాటలు, నా నోటితో ఆ మాటలు చెప్పలేను బాబు. చెప్పలేనంటే చెప్పలేను. చెప్పాలి రంగా, తప్పదు. ఎందుకంటే నేను బ్రతికుండగా నా తమ్ముడికి ఏమేమీ చేయలేదు. ఉన్న ఇల్లు కూడా వేలం వేసేశాడు. నాది అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేకుండా కోల్పోయాను రంగా. నా తమ్ముడు వస్తే నా ముఖం ఏ చూపించుకోమంటావురా? ఈ ఊర్లో ఉండలేనురా రంగా, నేను వెళ్ళి వస్తాను. వెళ్తున్నాను రా రంగా. ఎలాంటి రాజుగారు ఎలా అయిపోయారు. మనరకంగా తిరిగిన వాళ్ళు ఎవరైనా ఇంతే. ఎలాంటి పనులు చేశాడు అనుకున్నావు? దేవుడు లాంటి పాస్ట్ గారిని పిలిచి చెంపలు వాయించాడు. నడకలు సరి లేకపోతే ఎవరు బతుకైనా ఇంతే. ఆస్తి కోల్పోయాడు, తన జీవితమే చనిపోతే మంచిది అనుకుంటున్నాడు. అనేక మంది వెళ్తుంటే దారం చెప్తూ అనేక మంది నవ్వుతూ మొదలుపెట్టారు. రాళ్ళే చీడైనా పనికి మళ్ళీ అనే రాళ్ళే సులువారు. తన ఇల్లంతా కూడా బాధగా మార్చుకున్నాడు. తన పాపిష్టి బతుకుగా మారిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. ఇంకా నా బ్రతుకెందుకు, చనిపోతే మంచిది అనుకుంటూ కూడా ఊళ్ళ నుంచి అడవి ప్రాంతంలో కొండ కోయల దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. ఏ ఊరు ఎవరికి కనపడకుండా జీవించాలని అతను వెళ్ళిపోతున్నాడు. చూద్దాం ఆ కొండ కోయ వాళ్ళు ఎలా ఉంటారో. వాళ్ళు ఎలాగా అంటే మనలాగా బిల్డింగులు అనేక రకాలు ఉండవు. ఇక కొండ మధ్య 4 ఇళ్ళు, ఇక చెట్టు మధ్య ఒక ఇల్లు అన్నట్టుగా చెట్లులోని పుట్టులో జీవిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఈ రాజు. చూద్దాం. అయ్యో ఆకలి, కడుపు మండిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో గంజినీళ్ళే కరువయ్యా. అయ్యో దేవా, ఏంటి నాకు ఈ పరిస్థితి? తాగడానికి మురికి నీళ్ళే లేకుండా పోయాయి. అయ్యో ఆకలి, కడుపు మెలెట్టేస్తుంది. అయ్యో ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను, మా ఊరు నేను వెళ్ళిపోతాను. అయ్యో ఏంటో నాకు ఈ పరిస్థితి అర్థం కావట్లేదు. వెళ్ళను, మా ఊరు మాత్రం వెళ్ళను.
చావనైనా ఇక్కడే చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో మా ఊరు వెళ్ళను. అయ్యో దేవా, ఈ చీకటి బ్రతుకు నుండి నన్ను తప్పించే దేవుడే లేడు. భోగేశ్వరులు వస్తున్నారు. ఎవరు బాబు మీరు? ఏం చెప్పమంటారమ్మా, నేను ఇక్కడ నుండి నెల రోజులైంది వచ్చి. నేను ఇక్కడికి వచ్చి నెల రోజులైంది. తినడానికి తిండి లేక ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఉన్నాను. నేను ఘోర పాపని, ఎన్నో తప్పులు చేసి ఈ ఊరు వచ్చి ఇక్కడ ఉన్నాను. ఇంత బాధపడే బదులు ఈ ఊరికి పోవచ్చు కదా. వెళ్ళను, మా ఊరు మాత్రం వెళ్ళను. చావనైనా చేస్తాను కానీ ఇక్కడే ఉంటాను. ఏం చెప్పను, ఈ చీకటి దారిలో నుండి నన్ను తప్పించే దేవుడు కరువైపోయాడు. ఎన్నో చేతులతో ఎంతోమందికి ఎన్నో వేల ధర్మాలు చేశాను, అయినా నన్ను చూస్తుంటే నా మొహం చాటేస్తున్నారు. నా దగ్గర నుండి పట్టుకెళ్ళిన వాళ్ళే నన్ను చూస్తుంటే చిచ్చి అని అసహించుకుంటున్నారు. అయ్యో దేవా, ఈ చీకటి బ్రతుకు నుండి నాకు వెలుగు పుట్టించే దేవుడే లేడా? దేవా, ఎవరైనా ఉంటే నా జీవితాంతం ఆయన్ని ఆరాధిస్తూ సేవిస్తూ జీవిస్తూ ఉంటాను. దేవా, ఎవరైనా ఉన్నారా? ఏంటి ఆ నక్షత్రం? ఆ నక్షత్రం అన్నిటికన్నా పెద్దగా ఉన్నది. ఏంటి ఆ నక్షత్రం చూస్తుంటే నా హృదయం పరవళ్ళు తొక్కుతుంది. బాబు, ఇంతకే ఆ నక్షత్రం గురించి మీకు తెలుసా? ఆ నక్షత్రం గురించి మాకేమీ తెలియదు, కానీ మా పాస్టర్ గారు అలాంటి నక్షత్రం గురించి చెప్పారు. ఆ నక్షత్రం పుట్టినప్పుడు జగద్రక్షకుడు యేసుక్రీస్తు జన్మించాడంట. ఈ సంగతి నీకు ఇంతవరకు తెలీదా? ఆ యేసుక్రీస్తు అంటేనే మండిపడేవాడిని బాబు. ఇంకా జీవితాంతం ఎలా తెలుస్తుంది నాకు? అయితే నేను చెబుతాను, విను. అయితే ఇంత వివరంగా చెప్తావా? ఆ నక్షత్రం దేవుడు పుట్టినరోజు గుర్తు. బాబు, మీరింతకీ ఆ క్రైస్తవ పుట్టినరోజు వేడుకలకి వెళ్తున్నారా? నన్ను కూడా తీసుకెళ్తారా అక్కడికి? తీసుకెళ్తాం, మాతో పాటు రా, సరదాగా వెళ్తాం. బాబు, ఆ క్రీస్తు వేడుక పుట్టికలకి నేను ఘోర పాపని, నా పాపాలన్నీ ఒప్పుకొని ఆయన ముందు నా క్షమాపణను చెప్పుకొని నా జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని చెప్పుకుంటాను. ప్రభు, నాకు ఒక గొప్ప అవకాశం ఇప్పించండి, మీతో పాటు నాతో. మీరు చదువుకున్నారా? అవును, అక్షర జ్ఞానం లేని అజ్ఞానులమే. కానీ ఓ పొడుచు పాస్టర్ గారు మా కొయ్య గుడారానికి వచ్చి ఆ మహనీయుడి గురించి మాకు చెప్పారు. అలా అంధకారం నుంచి బయటపడ్డాము. మేము ఆ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళము. దేవా, నీ దగ్గరికి మేము బయలుదేరుతున్నాం. ఘోర పాపని, నా తమ్ముడి ద్వారా చీకటి నుండి వెలుగు చూపించావు, అయినా నేను గ్రహించుకోలేకపోయాను. నన్ను క్షమించు ప్రభువా, నీ దగ్గరికి వస్తున్నాం. ఆ క్రిస్మస్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి. మేమంతా ఇప్పుడు వెళ్తున్నాము. నేను కూడా మీతో వస్తాను. సరేనమ్మా. అయితే మాతో సరదాగా రా, మేము కూడా వెళ్తున్నాం. ఆ పక్క ఊళ్ళోనే మందిరం ఉంది, ప్రభు మందిరం ఉంది. మా పాస్టర్ గారి ఇల్లు కూడా అక్కడే ఉంది. నువ్వు ప్రభువుని ధ్యానించుకుంటురా. అలాగే, దేవునికి స్తోత్రం. కనపడింది. నక్షత్రం కనపడి ఇదేంటి చాలా వింతగా ఉంది అనుకుంటున్నారు. అదే నిజమైన నక్షత్రం. అలంకరించుతూ పాస్టర్ గారి యొక్క సమీపానికి ఎంతగానో ఒక పరమజ్యోతి అనేక ఇంటికి మీరేమనే రీతిగా నాట్లాడుతూ నడుగుతుంది. కాబట్టి ప్రియమైన పిల్లలారా, ఆయన బాధను కన్నిటిని చూశారు. ఈ సమయంలో మళ్ళీ జోసెఫ్ గారు దైవజనులు బాబు, పాస్టర్ గారు
ఉండేది ఎక్కడైనా? అవునండి, ఇంతకీ మీరెవరు? ఏం చెప్పమంటావు బాబు, దరిద్రులను పాపులను. ఎన్నో దరిద్రపు వేషాలు వేసి నా ఆస్తంతా పోగొట్టుకున్నాను. ఊరిలో పేరు లేనివాని అయ్యాను. ఏం చేయాలో తోచక నా పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గర నా సాక్ష్యం చెప్పుకుందామని వచ్చాను బాబు. మీరు చెప్పినదంతా ఈరోజు మేము వెయ్యబోయే నాటకంలానే ఉంది. నిజంగా అలాగే ఉంది. అవునా? ఇద్దరి సహోదరుల గురించి మా పాస్టర్ గారు చక్కగా రాశారు. ఆయనకెవరో కానీ స్తోత్రాలు. ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆ పాస్టర్ గారి రూపంలో రాయించి ఉంటారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి బాబు. అది నిజమే అయ్యి ఉండవచ్చు. మీరు ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి మా పాస్టర్ గారిని తీసుకువస్తాను. ఎంతగా బలపడుతున్న ఇక జీవితాన్ని మనం విందాం. అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు, ఏంటన్నయ్య ఈ గడ్డం ఏమిటి, ఈ బట్టలు ఏంటి, ఇలా అయిపోయింటన్నయ్య? నాకు ఇది తగిన పరిష్కారమే తమ్ముడు. అదంతా సరే కానీ ముందు లోపలికి పదా, ముందు స్నానం చేసి బట్టలు మార్చుకో. అదంతా తర్వాత కానీ తమ్ముడు, ఇక్కడ పాస్టర్ గారు నీవేనా తమ్ముడు? అవునన్నయ్య. ఎంత పని జరిగింది తమ్ముడు. నేను నీ రూపంలో దేవుడు నాకెంతో వెలుగు చూపించినా నేను అది గ్రహించుకోలేక పాపాత్మలకు ఒడిగెత్తాను. ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాను. నేను ఇలా దీనుడై ఉన్నాను. ఇదిగో మీ సంఘంలోని సహోదరుల ద్వారా బాప్తిసం తీసుకుని సంఘంలో నా సాక్ష్యం చెప్పుకుని ఒక గొప్ప మారు మనసుగా పొందుదామని ఇక్కడికి వచ్చాను తమ్ముడు. నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. యేసు ప్రభు పుట్టినరోజునే నీలో మార్పు రావడం, నీలో మార్పు రాగానే ఏనాడం దూరమైన మన ఇద్దరం ఈరోజు కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఇదంతా ఆ యేసు ప్రభు చలన కృప వల్లే కలిగింది. ఇంకా అవ్వలేదండి. సహోదరుల, నేను అప్పుడప్పుడు అంటుండేవానే మా అన్నయ్య అని, ఆయనే వీరు. అవునా అండి, చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు, నన్ను క్షమించు తమ్ముడు. నేను చాలా పాపం చేశాను. నేను ఇంటిలో ఉండి కూడా వెళ్ళగొట్టాను. నన్ను క్షమించు తమ్ముడు, నన్ను క్షమించు. పర్లేదన్నయ్య, పాపాలు చేసి వాడు ఆ యేసుప్రభుని వేడుకుంటే ఎంతో మందిని క్షమిస్తాడు. నన్ను కూడా క్షమించాడు. తమ్ముడు, పాపనైన నన్ను కూడా క్షమించినందుకు ఆ దేవుడికి స్తోత్రాలు. అన్నయ్య, మనం ఎంతో మంది జీవితాలు ఇలా మార్చుదాం. అలాగే తమ్ముడు, మారుద్దాం. తమ్ముడు, ఈరోజు యేసుక్రీస్తు పుట్టినరోజు. క్రీస్తు నాలో పుట్టినరోజు. ఈ విషయాన్ని మొత్తం అంతా చాటుదాం. నీవు నరరూపగా ఈ లోకమునికి వచ్చి పాప క్షమాపణ ద్వారా మాకు రక్షణను ఇచ్చినందుకు వందనములు. ఈ చీకటి లోకానికి నిజమైన నీ వెలుగును ప్రసాదించి నందుకు వందనములు. నీ జన్మదిన సూచకమైన నక్షత్రం కాంతిని మా అన్నయ్య హృదయంలో ప్రకాశింపజేసినందుకు వందనములు. మా అన్నను నీ బిడ్డగా అంగీకరించండి ప్రభు. ఇంకా ఎవరైతే చీకటి అంధకారంలో జీవిస్తున్నారో వారికి నీ వెలుగు ప్రసాదించు. నీ నిజ క్రిస్మస్ వెలుగులో మేము నిరంతరం జీవించినట్లు నీ దీవెన మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.